హలో సార్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు కుమార్ యాదవ్. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ మేడం. సేమ్ టు యు మేడం. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ గురించి ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. సో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? శ్రీనివాస్. సో ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్? 40 ఇయర్స్ ఫ్రెండ్షిప్. వావ్, సో నైస్. సో మీరు అంటే తన మీకు బెస్ట్ ఫ్రెండ్ అని మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? బెస్ట్ ఫ్రెండ్ అంటే దేంట్లో కూడా మేము చిన్నప్పటి నుంచి అలా స్కూల్ లైఫ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఫ్రెండ్ చేస్తున్నాం. దేంట్లో కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి మనస్పర్ధ రాలేదు, ఇప్పుడు కూడా రావనుకుంటున్నాం. మేము ఇప్పుడు కూడా ఫ్రెండ్ లా ఉంటాం, ఏదైనా షేర్ చేసుకుంటాం. లైఫ్ లో ఏది ఉన్నా కానీ షేర్ చేసుకుంటాం. మేము లైఫ్ లో ఎట్లాంటి విషయం కూడా దాపరికాలు ఉండవు. ఫ్యామిలీ విషయంకి వచ్చినా ఈవెన్ వైఫ్ విషయంలోకి వచ్చినా కూడా అలాంటివి ఏమి ఉండదు, మేము షేర్ చేసుకుంటాం. సో మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఇప్పటి వరకు చెప్పని సీక్రెట్ ఏదన్నా ఉంటే, ఏదన్నా దాచిపెట్టిన సీక్రెట్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కి అన్నీ చెప్పం కదా, అంటే ఇప్పుడు చెప్పడం ఎందుకు, తను హర్ట్ అవుతాడు అని చెప్పి తర్వాత చెప్దాంలే అని, అది అలా 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 పెండింగ్ పడుతూ ఉన్న విషయం ఏదన్నా ఉందా ఒక సీక్రెట్ మా కోసం? అలా అంటే ఒకసారి నాకు చాలా ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లంలో ఉండే నేను. ఓకే. ఆ విషయంలో తను కూడా ప్రాబ్లంలో ఉండే. ఆ విషయం చెప్తే నేను ఎలా ఉన్నాను అంటే నేను బాగున్నానని చెప్పేవాడిని, బాగున్నాను చెప్పేవాడిని. తను కూడా వేరే వాళ్ళ త్రూ ఆయన తెలుసుకొని నాకు ఫోన్ చేశాడు, నీకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఎందుకు చెప్పలేదు అని, నువ్వు బాధపడతావు అని చెప్పలేదు అన్న. అలాంటి వద్దు మనకు అని చెప్పేసి వచ్చి నాకు కలిసి నాకు ధైర్యం చెప్పేవాడు. వెరీ నైస్ అండి. సో ఆయన ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అయినా? ఇద్దరం ఉంటాం, హైదరాబాద్ లోనే ఉంటారు. సో వీక్లీ కలుస్తూ ఉంటారా? వీక్లీ కలుస్తాము, డైలీ ఫోన్ లో వీడియో కాల్ లో ఉంటాము. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఆయన అక్కడ సైడ్ ఉన్నాడు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నేను వచ్చి తార్నాకలో ఉన్నాను. ఇద్దరు కాలేజ్ అది కూడా కాలేజ్ ఉన్నాం, ఒకటే బెంచ్ ఒకటే. సో నేను ఇంకో ఫన్నీయెస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరు కలిసి ఒకే అమ్మాయికి ఏమైనా ట్రై చేశారా? చేసాము. నేను డీప్ లో ఉన్నానని చెప్పి ఆయన వదిలేసాడు. మేమంటే డీప్ అంటే అట్లా అని కాదు, నేను క్లోజ్ గా మాట్లాడేవాడిని, ఆయన కూడా క్లోజ్ గా మాట్లాడేవాడు. మీరు ఇలా చెప్తుంటే నాకు మూవీ గుర్తొస్తుంది, ఉన్నది ఒకటే జిందగీ సినిమా గుర్తొస్తుంది. లేదండి, ఫ్రెండ్ ఆయన కూడా ఏంటంటే సరే అనేవాడు. సో మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. సో పేరేంటి? అమ్మాయి పేరేంటి? సారీ. ఓకే, ఫైన్. ఓకే. సో మీరు మీ ఫ్రెండ్ ని గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే, ట్యాగ్ చేయమంటే ఏ సాంగ్ ట్యాగ్ చేస్తారు? ఇది ప్రేమదేశం సినిమాలో ముస్తఫా. డోంట్ వరీ ముస్తఫా. ఓకే, ఫైన్. సో మీ ఫ్రెండ్ కి మీరు ఇప్పటి వరకు ఎమోషనల్ డ్యామేజ్ కానీ, లేకపోతే మీ బాండింగ్ కి ఏదైనా లైక్ ఎవరైనా మీ గురించి బ్యాడ్ గా చెప్పడం కానీ, తన ట్రస్ట్ చేయడం కానీ, అట్లాంటివి ఏమన్నా మీ మధ్యలో గొడవలు రావడం కానీ, కొంచెం గ్యాప్ రావడం కానీ, అట్లా మాట్లాడుకుపోవడం అలా ఏమన్నా జరిగేదా? అట్లా కొంతమంది చేశారు, కాకపోతే అతని గురించి నాకు చెప్పినప్పుడు నేను డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను, వాళ్ళని వాళ్ళతో ఇతను అంటున్నాడు అంటే లేదండి అట్లా అని చెప్పేసి మేము మాట్లాడుకునేవారు. ఎవరైనా అతని గురించి నాకు చెప్తే డైరెక్ట్ గా ఫోన్ చేసేవాను, ఆయన చెప్తే నేను డైరెక్ట్ గా మాట్లాడేవాను. కాకపోతే మధ్యలో మూడో పర్సన్ రాకపోయేది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు రాకపోయేది. ఓకే. సో ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్న ఒక స్వీట్ మెమరీ ఏంటి మీ ఫ్రెండ్ తో జరిగిన? ఇన్ని ఇయర్స్ 40 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అంటున్నారు కదా, సో ఈ 40 ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో మీరు ఏదైనా స్వీట్ మెమరీ, మీ ఇద్దరు కలిసి చేసిన ఏదైనా స్వీట్ మెమరబుల్ మెమరీ ఏదైనా ఉందా? మామూలుగా ఏం లేదండి, ఏదంటే కొంచెం మేమిద్దరం సపరేట్ గా వెళ్ళేవాళ్ళం, ఎవరు లేకున్నా. కొంచెం ఏంటంటే ఒంటరిగా మేమిద్దరం కలిసి మాట్లాడుకుని చాలా ఇష్టం ఉండదు, అలాంటి ఇష్టం. ఓకే. మీరు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారండి? అంటే కష్ట సమయాల్లో కావచ్చు, హ్యాపీనెస్ లో కావచ్చు, ఎలా సపోర్ట్ చేసుకుంటారు ఒకరికొకరు మీరు? మేము కష్టం వచ్చినప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ముందు నేను ఫోన్ చేస్తాను, నేను ఇట్లా ఉంది అంటే దానికి ఏదైనా అవసరానికి ఉంటే ఆ అవసరం దేనికి అని అడుగుతాడు. ఓకే. దేనికి ఏంది అని చెప్పి దానికి ఇలాంటి వద్దు అని కూడా చెప్తాడు, ఇలాంటి వద్దు బాగుండదు, ఇళ్ళకు చూసిపోవాలి, చూసి చేసుకోవాలి, లైఫ్ ఏంటంటే మనకు లైఫ్ చాలా ఉంది అని చెప్పేసి సఫర్ కావడం కంటే ముందే ఆలోచించి మనం ముందుకేయాలని చెప్తాడు. ఆయనకి ఏదైనా ఉంటే ఏదైనా ఉంది అనుకుంటే, ఈవెన్ బైక్ కొనాలనుకున్నా కూడా నాకు ఫోన్ చేసింది, నేను ఈ పలానా బైక్ కొంటున్నా అంటే అది వద్దు, రాయల్ ఎన్ఫీల్డ్ కొనని చెప్పాను, అది క్యాన్సిల్ చేసి అది తీసుకున్నాడు. సో మీరు చాలా అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా అండర్స్టాండింగ్ తో ఉంటారు.
సో మీ ఫ్రెండ్ మీకు చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ ఏదైనా ఉందా? మీరు ఆయనకి చేసింది కానీ తను మీకు చేసింది కానీ బిగ్గెస్ట్ హెల్ప్? బిగ్గెస్ట్ హెల్ప్ అనేది ఏం లేదండి. ఫైనాన్షియల్గా ఆయన బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాము, ఇద్దరం బాగున్నాం. మాకు కూడా ఫ్యామిలీ, ఆయనకి 2 బాబులు, నాకు 2 బాబులు. ఓకే ఫైన్. సో మీ ఫ్రెండ్ కి మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పొచ్చు. బై శ్రీనివాస్, హ్యాపీ వన్స్ అగైన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.